పిల్లలు వచ్చిర్రు ఆదివారము మంగళవారం నాడు దావరు ఉంది. వీడు పెద్ద అంటే వానికి ఉద్యోగం జాబ్ ఉన్నది రాలేకపోయినాడు. ఈడు చూడు వీడు ముదరాష్ట్రమోడు యా సందర్భ తిరుక్కుంటున్నాడో వీడు ఏం కట్ట ఈయనంత దరిద్రుడు నాకు ఎక్కడి నుండి దిక్కినాడో ఏమి కదా వాడిని ఎన్న జన్మంలో నేను పాపం చేసి ఉంటున్నా. ఈయనంత ముదరాష్ట్రముడు నాకు చిన్నాడు అంత దుర్మార్గుడు ఏడా దొరకలేదు నాకు. రాలేదు చూడప్ప ఈడు చిన్నోడు ఈడు పెద్ద తోపుగాడు అయిపోయినాడు నాకు. నేను వచ్చేసిన అది ఎంతైనా పెద్దడు ఎప్పుడైనా ముందడిగే ఉంటుంది అలడా నువ్వు. నీ అంత నీ ఇష్టమంతవాడు నాకు ఎప్పుడు ఇంకా మళ్ళీ జలంలో కూడా నువ్వే పెద్దవాడు కాదురా. అరే అల్లుడు నాకెట్లో కొడుకులు లేరాపా. కొడుకులు లేని లోటు నువ్వే తీర్చాల. వాడు చిన్నాడు మాత్రం ఇక్కడ చూడు నాకు నువ్వే అన్నీ నాకు ముందు నుండి నాదంతా నువ్వే కార్యక్రమం అది కొరకు కూడా నువ్వే పెట్టాలా. ఇగో ఎందుకు వచ్చాం పోయినా ఇగో లోపడి పో. నువ్వురా అని అల్లడు అంటే కొడుకు అయినా అల్లడమైనా నువ్వే నాకు పెద్ద అల్లుడు. వాడు నడుచుడు పనికి మాలినాడు ఉన్నాడు వాడు. ఇప్పుడు ఆడు బురద బుంతల్లో పోరాడుకుంటున్నాడో తెలియదు నాకు. సరేనాపా పెద్ద అల్లుడు వచ్చినాడు. ఇక వానికి పచ్చిమిరపకాయల పప్పు అంటే చాలా ఇష్టము. పలకల కూర మెంతం కూర వేసి ఆ మోన్లాల దగ్గర పోయి అడుగొస్తాను. లాల్మోహన్ అల్లుడు వచ్చినాడు పెద్ద అల్లుడు. ఆవికి బాగా పచ్చిమిరపకాయల పప్పు అంటే చాలా ఇష్టము. పలకల కూర మెంతం కూర పప్పు అంటే వానికి చాలా ఇష్టం. ఆ పెద్దలకి అరవంత ఉంటే ఇయ్యాబు నాకే పచ్చిమిరపకాయలు. నువ్వు పచ్చిమిరకాయలు ఎట్లా కూడా ఇప్పుడు రేటు తెలిసేది రూపాయలు కేజీ అబ్బా. పచ్చిమిరకాయలు మాత్రం అడగొద్దురండి. ఏటున్నాడు వంకాయలు టమాటో ఇంట్లో కేజీ ఇస్తా చూడగా ఏమన్నానప్పా. నా పెద్దలని కావు చాలా ఇష్టము. ఇక పచ్చిమిరపకాయలు ఖచ్చితంగా నాకు కావాలప్పా. అయ్యో నీ రేట్ ఎక్కువ ఏమన్నా గాని ఎందుకంటే వాడు అది లేని తినడు. నేను రొవ్వని తెచ్చాను 4 ఇస్తా యాదో ఇయ్యప్పా. పచ్చిమిరపకాయలు పప్పు అంటేనే తింటాడప్పా. 200 రూపాయలు ఇవే గానీ నువ్వే మనిషి పెద్దలుడు ఇవంతా 40 రూపాయలు ఎంతైనా కానీ ఇస్తా. సరేనా బాగా చేసి పెట్టాలి. సరే సరే మామా మామా ఇప్పుడు దిగరాలు ఇప్పుడు దిగబడినావప్ప నువ్వు. ఇట్లా అంటావా నాకు తెలుసు. నీ బిడ్డను నిన్నే పంపిస్తా కదా ఆదివారం పంపించినావప్ప. నువ్వు కూడా వచ్చే తెలియదా గాడా ఎనుగొట్లు పోయినాయి మెసేకి. గాది చూడు ఎర్ర కొమ్మలది ఎనుగొట్టు వస్తుంది చూడు. దాన్ని తీసుకుపోయి దొడ్లే కట్టేస్తారా. అప్పుడు కల్లా వండి పెడతా నేను తిందు కమ్మగా. ఏమో చేస్తున్నావు పప్పు చేస్తున్నా. పప్పు చేస్తున్నాను పో. కాదు పెద్దలుడు వచ్చినాడా? పెద్దలుడు వాడు ఎప్పుడో వచ్చినాడు పో. గంట ఇంట్లో ఉన్నాడు. 2 ఎనుగొట్టు దొరకరా పో నువ్వు. నేమో ఎనుగొడ్డులాగా బెడ్రూమ్ లో పని పెడతావు. నన్నేమో వస్తే ఎనుగొడ్డు తెమ్మంటావు అల్లుడిని. ఒరే కాదురా ఓ ముదరా వాడు డ్యూటీ చేస్తా నువ్వేం చేస్తావు? నువ్వు ఆ సందులో ఈ సందులో ఆ సందులో అది ఉంది ఇది ఉంది నువ్వేం పనిపాటు చేసేవాడా నువ్వు? పనిపాటు చేసేవాడా నువ్వు? నీ ముఖానికి రే ఎప్పుడన్నా నువ్వు 10 రూపాయలు సంపాదించుకొచ్చి నా బిడ్డకి నాకు అమ్మాయి సంపాదించుకొచ్చినా ఎప్పుడన్నా ఇచ్చినావా? నీ ముఖానికి నేను సంపాదించిందే నీ బిడ్డ తిని పంగుపడుస్తుంది. అందుకే నీకు ఎనగొట్టు తెస్తాను. ఎనగొట్టు తీసుకొస్తా దొడ్లే కట్టాయి. పప్పు చేయిపో. ఎనగొట్టు తెచ్చా దొడ్లే కట్టాయి. కట్టేస్తా. కొడుకులు లేరు ఇద్దరే కూతుర్లు అంటే చేసుకుంటూ వీని కొంపలో ముసలోడు కాటికి పోతే ఏమన్నా వస్తాదిలే అని వాడినేమో ఎనగొడ్డు పంపినట్టు పంపుతాడు. నన్నేమో ఎనగొడ్డు పంపమంటాడు. చాలా రోజులు అయింది రేటు పెరిగే. పచ్చిమిరకాయల పప్పు తినలేదు. పచ్చిమిరకాయల పప్పు చేస్తున్నట్టున్నాడు. అందుకని ఆ ఎనగొడ్డుని తెస్తా. ఇవి ఒకటే నేను వచ్చినప్పుడే ఈ ఎనగొడ్డు కొంపలో నుంచి పోతాయి. దీనికి కూడా నేనంటే ఎనగడ్లు ఈడు పెద్ద టోపుగాడు అయిపోయినాడు అప్ప నాకు. ఈడు ఆ ఎనగొడ్డు కూడా పట్టుకొచ్చే చాది కాలేదు దానికి. ఎనగొడ్లు కాచుకోండి అన్న మాటలేదు తిందాం రా. సరేనాపా. వాడు పుండకోరాడు ఎనుగొట్లు తీసుకొచ్చా దొడ్లే కట్టేయమని చెప్పింటే వాడు ఇంకా రాలేదు కదా. వాడు వచ్చినాక తిందాం లేకపోయా. లేదు నీ బిడ్డలో అప్పుడే నీ కూతుర్లో అన్నం రెడీ చేసినారు. సరే వాడు రాని వాడు పుండకోరాడు రాని. బాబా ఆ నెలకు అదేంది ఊర్దును తిరుగుతుంది. దాన్ని కట్టేసినాను. మేత కూడా వేసినాను. మాకింత మేత అయ్యి. సరే వేస్తాను పండపా. కొంపాయి ఏమన్నా ఎప్పొద్దనా చిన్న మర రా బయటికి ఏం చెప్పు. నీకేమన్నా తట్లో కూడు పెట్టినాను అది రిమ్ముతావు అన్నికి తినుకోకుండా బయటకు వచ్చి నువ్వు మన ఊరు పని జరిగినట్లు ఆడుతున్నావు. ఇక్కడ సరి మాట్లాడా మళ్ళీ సరిగ్గా మాట్లాడు. మాట్లాడేది నువ్వు మాట్లాడు. ఇక పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. అరే సట్లో కూడు పెట్టినాను తినాలి కానీ నీకు అరువు లేకుండా పెట్టినావు. అనికి వచ్చే మడతాయి అరచకి కాదా పెద్దానికి ఏం పెట్టినావు?
పెద్దలను పచ్చిమిరపకాయల పప్పు 4 చిక్కంటే వానికి వండి పెట్టినా నీకు చింతపండు చారు పెట్టినా వానికేమో పచ్చిమిరకాయల పప్పు కమ్మగా చేసి పెడతావు 200 ఉండేది తెచ్చి వానికి పప్పు చేసి పెడతావు పెద్ద పోటీగాడని చారు చేసి పెడతావు నాకే కాదని పెద్ద పోటీగాడా నా మీద అప్పుడే నా మీద మాట్లాడుతున్నావు నువ్వు ఏమే నూరుకోండి ఊరుకోండి వానికి నేను సమాధానం చెప్తాను ఇట్రా ఎప్పుడు నా మీద ఆడిపోసుకుంటే నువ్వు ఊనే ఉండు నీతో మాట్లాడలే నేనేం నీ కొంపకేం రాలే నా మామ కొంపకి నేను వచ్చినా మా మామ నాకు మామే బిడ్డ నేను చేసుకోండి కదా ఇద్దరు చేసి నీతో మాట్లాడలే మళ్ళీ నీతో మాట్లాడలేనా మళ్ళీ అన్న అంటే అయిపోయింది నేను వచ్చేది నువ్వు 2 నిమిషాలు ఉండు నువ్వు 2 నిమిషాలు ఉండు నువ్వు చూస్తే ఇద్దరు అల్లుల్ని సమానం చూడాల సంక్రాంతికి ఏమో బట్టలు పెట్టకపోతుంది మరి ఏమో ఓ రోజు నన్ను తన్నిచ్చి పంపిస్తుంది ఈ రోజు కనీసంలే పచ్చిమిరకాయ పప్పు చేసినావు 2 గంటలు వానికి వేసివే 1 గంట నాకు వేయచ్చు కదా వాడికి అయిపోయిందిరా వాడు ఆఫీసర్ వాడు నువ్వు ఇగో ఊళ్ళో సంద తిరిగేవాడు నువ్వు నీకు ఒట్టి కారం పొడి పెట్టినా కూడా తింటావు నువ్వు వాడు తినడు ఉద్యోగం అమ్మా ఉద్యోగము ఎలగబెట్టినాడు పెద్దలుడు గుంటకాల రైల్వే స్టేషన్ లో రైలు ఆగినప్పుడు బాత్రూమ్ కడిగే ఉద్యోగం ఏంది నువ్వు మాట్లాడే నువ్వు పచ్చిమిరకాయలు పప్పు తింటావులే పచ్చిమిరకాయలు పప్పు తింటావా నీ అంత చూస్తా నాకు అల్లెళ్ళు కొట్లాడుతున్నారప్ప ఏమంటే ఇంక నేను చెప్పాలా పచ్చిమిరపకాయ పప్పు గురించి కొట్లాడుతున్నారప్ప పచ్చిమిరకాయ పప్పు కొట్లాడుతున్నారు నెలండి ఎప్పుడు ఆ పండుగ వచ్చే ఇదే రామాయణ ఏం చేస్తున్నారప్ప వచ్చారు రంగులో పోవాడు నా చల్లడు యాత్రంగా అప్పుడు వచ్చినప్పుడు కొట్టారా ఇప్పుడు కొట్టాడు యాడ్ గెలిపించేది అదే ఇడిపోతుందప్ప ఫోన్ ఇక్కడ తల రోజు ఉద్యోగం గురించి మాట్లాడతావు చెప్తాను బాగా నేర్పినావు కానీ ఏమైందప్పా ఏం కొట్లాడతారు మీరు విన్నావు కదా ఇంకా జరిగిందంతా ఇదే సోపానా ఎవరిది తప్పు తప్పేమో అయిపోయింది తలా కొంచెం వేసేదేమో గంట వేసేదేమని చెప్పు నువ్వు పెట్టినా అయిపోయింది యాదో నేను వచ్చాడు ఇంకా అదేదో నాకు పెట్టాలా ఏమయ్యా పెద్దవాళ్ళకి ఆయన చెప్పాక నువ్వు చక్కగా చెప్పు ఎంత చూస్తాలే మిమ్మల్ని నరుకుతా నరుకుతా నన్ను చూస్తావా ఎవడొస్తారా చేస్తారు అదిగా ఎవడొస్తారా ఏందిలో మన్ను చూసే ఎన్నో మాట్లాడుతుంది నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నావు మొన్న నీకు దమ్ముంటే తాడిపి కొట్లే కాదు మొన్న మీ వదిన ఒడిపి పోసుకుంటుంటే నీకు పోసినారా ఆమె పోసినారా అని కూర్చోవాలి నోటుకు వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడిపోతున్నాను నీకు మాట్లాడే అధికారం ఏముంది లేదు 40,000 జీతగాని మాట్లాడతావు నువ్వు దమ్ముడి సంపాదించే జనాలు దమ్ముడి లేను నువ్వు ఇది మాట్లాడతావు నోటుకు వచ్చినట్టు ఇది కరెంట్ తెలుస్తున్నావు నువ్వు చెప్పా మాట్లాడతావు ఇంకోసారి మరి చెప్తా ఏం చేసుకోలేవులే నువ్వు ఇంతలా పోగొట్టి నేను ఏడుస్తున్నానంటే ఎదురా నా జీవితం ఇట్లా అయ్యిందే ఈడు కొప్పలో చేసుకుంటే ఉన్న ఆస్తి కలిసి వస్తుంది వారసులు లేదనుకుంటా ఈ పంది నా కొడుకు లెట్టిలు కడిగి నా కొడుకు ఇచ్చిన వాల్యూ మామూలుకి ఈడు కదరా మా బాబా అల్లుడి కుక్కర్ కొట్టట్టు కొడతారా మా ఊరికి పోతా ఎవరైనా తాళ్ళిప్పండి అయ్యా ఈ సంసారం నాకొద్దు నీ చేయలేడు సామి ఎవరైనా తాళ్ళిప్పండి అయ్యా హాయ్ ఫ్రెండ్స్ ఈ బారా మసాలా వీడియో చూసి చాలా మంది బాగా నవ్వుకోండి నవ్వుకుంటారు ఆ పచ్చిమిరకాయల పప్పు కమ్మగా తినుకుంటారు
ఇప్పుడే చూసారు కదా ఈ మామాళ్ళది చాలా మంది అడుగుతారు. అందుకే ఈసారి పచ్చిమిరకాయల రేట్ అయితే పెరిగినాయి. దాదాపు లాస్ట్ ఇయర్ కూడా మిరపకాయల నుంచి చాలా మంది రైతులు నష్టమైనారు. ఈ రోజు పచ్చిమిరకాయలు అయితే రేటు పెరిగి కొంచెం బాగుపడుతున్నారంటే మాకే సంతోషం. రైతులు ముందు కనుక కొనండి, ఒక నెలే కదా ఏమైతుంది మా నష్టపోయిన వాళ్ళు కొంచెం బాగుపడతారు. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ వీడియో మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటాం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెడీ షాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది, ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి. మీ వీరా, మీ చిన్నల్లుడు, నేను పెద్దల్లుడు, బారా మసాలా మామని, పెద్ద ఊరి పెద్ద, ఒకరికి ఒక రకం తెచ్చేది, ఒకరికి ఒక రకం తెచ్చే మామని.